చూడండి, స్టెఫెన్ని ఏం చేశారండి? రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకు రాళ్లతో కొట్టి చంపేశారు? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానములను గూర్చి వివరిస్తున్నాడని, చెబుతున్నాడని, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా క్రీస్తు వైపు మళ్ళిస్తున్నాడని చెప్పి వీడిని ఏం చేయాలనుకున్నాడంటే రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు. అతన్ని ఈడ్చుకుని వెళ్ళి ఊరవతలకు తీసుకుని వెళ్ళి ఒక లోయలో పడేసి, ఆ లోయ పైనుండి చుట్టూ ప్రహారంగా కాసి ఒక్కొక్కడు ఒక్కొక్క రాయి పట్టుకుని కొడతా ఉంటే ఆ యొక్క స్టెఫెన్ గారి యొక్క దేహము ఎలా అయిపోయిందో తెలుసా? మాంసపు ముద్ద అయిపోయింది. తెలుసా ప్రియులారా? మాంసపు ముద్ద అయిపోయింది. అటువంటి మాంసపు ముద్ద అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన ఎలా చూపించాడు? మాదిరిగా చూపించాడు. మాదిరిగా ఎలాంటి మాదిరిగా? ఎక్కడ కనిపించింది అతను మాదిరి అని అంటే, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఈరోజు మరణాన్ని గూర్చి కూడా చాలామంది చాలా తప్పుడుగా, లేకపోతే అశుభముగా, లేకపోతే పలకకూడదనేటటువంటి మాటగా వాళ్ళు పలుకుతూ ఉన్నారంటే నిజంగా వాళ్ళకి బైబిల్ తెలియకేనండి. బైబిల్ తెలిస్తే కనుక నాకు ఎప్పుడు మరణం వస్తుందా, నేను ఎప్పుడు